जय श्रीराम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता पंचमोध्याय कर्मसन्यास योग 13వ श्लोकम 5th चैप्टर। सर्वकर्माणि मनसा सन्न्यस्यास्ते सुखं वशी नवद्वारे पुरे देहि नैव कुर्वन् न कार्यं। प्रतिपदार्थमो వశి ఇంద్రియజిత్తుడైన వాడు మనసా మనస్సులోని సర్వకర్మాణి సమస్త కర్మలను సన్యస్త్య త్యజింతి సుఖంగా అస్తే నివసించును దేహి శరీరంలో ఉన్న జీవుడు నవద్వారే పురే 9 ద్వారములు గల శరీరం అనే పట్టణము నా కాదు ఏవ నిజముగా కుర్వన్ చేయించు నా కాదు కారయన్ చేయించుచు. ఓకే, తాత్పర్యం ఇంద్రియజిత్తుడైన వాడు మనస్సులోనే సమస్త కర్మములను త్యజించి 9 ద్వారములు గల శరీరం అనే పట్టణంలో సుఖంగా నివసించుతాడు. తాను ఏది చేయటం లేదు, చేయించడం లేదు అని భావిస్తాడు. ఆహా, అంతా గుణాలు నడుపుతున్నాయి. 5th చాప్టర్ 14th. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు నా కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ప్రతిపదార్థము ప్రభు పరమేశ్వరుడు లోకస్య లోకము న కాదు కర్తృత్వం కర్తృత్వభావాన్ని న కాదు కర్మాణి కర్మలను సృజతి సృష్టించడు న కాదు కర్మఫల సంయోగం కర్మఫల సంబంధాన్ని సృజతి కలిగించడు తో కానీ స్వభావమే ప్రవర్తతే నడుచుచున్నది. తాత్పర్యం పరమేశ్వరుడు లోకమునకు కర్తృత్వ భావాన్ని కానీ కర్మలను కానీ కర్మఫల సంబంధాన్ని కానీ కలిగించడు. స్వభావమే ప్రకృతి అది నడుపుతూ ఉన్నది. ప్రకృతి స్వభావమే నడుపుతోందట. ఆహాహా, అందుకని దేవుణ్ణి అయ్యో ఏదో చేసావు కాదురా బాబు నువ్వు చేసుకున్నదే అంతా. 15 ఇది నాకు ఫేవరెట్. 5:15 నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ప్రతిపదార్థము విభు పరమేశ్వరుడు కస్యచిత్ ఎవరిదైనా పాపమునకు నా ఆదత్తే స్వీకరించడు నా కాదు చ మరియు ఏవ కూడా సుకృతం పుణ్యమును కూడా ఆదత్తే స్వీకరించడు. జ్ఞానం అజ్ఞానేన ఆవృతం కప్పబడినది తేన దాని వలన జంతవ జీవులు ముహ్యంతి మోహమునకు లోనవుతున్నారు. తాత్పర్యం పరమేశ్వరుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని స్వీకరించడో జ్ఞానం అజ్ఞానముచే కప్పబడుట వలన జీవులు మోహమునకు లోనగుదురు. అంటే ఒక లైట్ కింద ఇద్దరు కూర్చుని ఒకడు చదువుకుంటున్నాడు భగవద్గీత, ఇంకోడు దొంగతనం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. తప్పు లైట్దా కాదు, అలాగే భగవంతుడు. జై శ్రీరామ్.